ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ కానిస్టేబుల్ కానీ జనరల్ సైన్స్లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆమ్లాలు క్షారాల గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లాలు అంటే ఏమి? రుచికి పుల్లగా ఉండే వాటిని ఆమ్లాలు అంటారు. ఆమ్లాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ రుచికి పుల్లగా ఉంటాయి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. సబ్బు వలె జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆమ్లాలు ఏం చేస్తాయంటే యాసిడ్స్ బ్లూ లిట్మస్ని రెడ్ లేకి మారుస్తాయి. బేసెస్ రెడ్ని బ్లూలోకి మారుస్తాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఏమంటే యాసిడ్ అంటే ఏంది? యాసిడ్ అనేది చాలా డేంజర్. యాసిడ్ డేంజర్ కాబట్టి ఎప్పటికి ఎట్లా మారుస్తుంది, దాన్ని ఏదైనా రెడ్ లేకి మారుస్తుంది అనమాట. బేసెస్ ఏమవుతుంది? ఆ డేంజర్లో ఉన్నటువంటి రెడ్ని ఏం చేస్తుంది? బేస్ అనేది బ్లూలోకి చేంజ్ చేస్తుంది అనమాట. అది నెక్స్ట్ ఈ pH విలువ ఆధారంగా, pH అంటే ఏంటంటే, pH స్కేల్ అంటే ఏంటంటే హైడ్రోజన్ అయాన్ గాఢతను కొలిచేటువంటి స్కేల్ని pH స్కేల్ అంటారు. హైడ్రోజన్ అయాన్ గాఢతను కొలిచేటువంటి స్కేల్ని ఏమంటారు? pH స్కేల్ అని అంటారు. ఈ pH స్కేల్లో నంబర్స్ 1 నుంచి 14 వరకు ఉంటాయి. 1 నుండి 14. 1 కంటే ఎక్కువ ఉంటే 7 కన్నా తక్కువ <7 ఉన్నటువంటి pH విలువ <7 ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఆమ్లాలు అంటారు. pH విలువ 7 కన్నా తక్కువ ఉంటే వాటిని ఏమంటారు? ఆమ్లాలు అంటారు. pH విలువ 7 కంటే ఎక్కువ 14 వరకు 7 కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారు? క్షారాలు అంటారు. తర్వాత బలమైన ఆమ్లం అంటే ఏంటంటే pH విలువ తక్కువగా ఉండేది 1, 2 ఇట్లా ఉంటే ఆ pH విలువ కలిగి ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే బలమైన ఆమ్లాలు అంటారు. pH విలువ ఎక్కువ ఉన్న వాటిని ఏమంటారంటే క్షారాలు అంటారు. pH విలువ ఎక్కువ 12, 13, 14 ఉంటే వాటిని ఏమంటారు? క్షారాలు అంటారు. pH విలువ 7 ఉందనుకో వాటిని ఏమంటారు? న్యూట్రల్ అంటారు. తటస్థము. pH విలువ 7 ఉంటే వాటిని ఏమంటారు? న్యూట్రల్ అంటారు. వర్షపు నీరు యాక్చువల్గా న్యూట్రల్గా ఉంటుంది. వర్షపు నీరు pH వాల్యూ 7 ఉంటుంది. తర్వాత ఆమ్లాన్ని క్షారాన్ని రెండింటిని కలిపితే ఏర్పడుతుంది? లవణము ప్లస్ నీరు ఏర్పడితే ఇటువంటి రియాక్షన్, ఈ చర్య ఏమంటారంటే తటస్థీకరణ చర్య అంటారు. ఆమ్లము ప్లస్ క్షారము గివ్స్ రైజ్ టు లవణము ప్లస్ నీరు. ఈ రియాక్షన్ ఏమంటారు? తటస్థీకరణ చర్య అని అంటారు అన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే ఆమ్లాలు రియాక్ట్స్ విత్ మెటల్స్ టు ప్రొడ్యూస్ H2 గ్యాస్. ఆమ్లాలు లోహాలతో చర్య పొంది హైడ్రోజన్ వాయువును రిలీజ్ చేస్తాయి. లోహాలతో చర్య పొందితే హైడ్రోజన్ వాయువును రిలీజ్ చేస్తాయి. అదే కార్బన్ కాంపోనెంట్స్తో రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ను రిలీజ్ చేస్తాయి. కార్బోనేట్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యి దేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. మెటల్స్తో రియాక్ట్ అయితే H2 గ్యాస్ను రిలీజ్ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్. అదే క్షారాలు డస్ నాట్ రియాక్ట్ టిపికల్లీ, సాధారణంగా స్పందించవు అన్నమాట. ఇవి మెటల్స్తో కానీ కార్బోనేట్ కాంపౌండ్స్తో కానీ క్షారాలు సరిగా స్పందించవు. ఇవి దేనితో స్పందిస్తాయంటే ఆయిల్స్తో కానీ ఫ్యాట్స్తో కానీ అయితే ఇవి రియాక్ట్ అవుతాయి అన్నమాట క్షారాలు. తర్వాత దీనిలో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి వంట సోడా అంటే బేకింగ్ సోడా. వంట సోడా యొక్క ఫార్ములా ఏంటి? NaHCO3 ఏమంటారు? బేకింగ్ సోడాని సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే సోడియం బైకార్బోనేట్. బేకింగ్ సోడా సోడియం బైకార్బోనేట్. దీని యొక్క ఫార్ములా NaHCO3. తర్వాత బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్ అయిన CaOCl2. బ్లీచింగ్ పౌడర్ దేనికి వాడతారు? మంచినీటిలో ఉన్నటువంటి క్రిములు ఏదైనా చంపడానికి కోసం వాడతారు బ్లీచింగ్ పౌడర్, CaOCl2. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POP అంటారు, మనం ఇంటికి వేసుకుంటారు POP. దీని యొక్క ఫార్ములా ఇంపార్టెంట్. CaSO4 హాఫ్ H2O. దీన్ని ఏమంటారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగం ఏంటి? మన ఇంటి పైకప్పులు కన్నా ఉపయోగపడతాయి. తర్వాత డాక్టర్లు చేతులు కాళ్ళు ఏదైనా విరిగినప్పుడు అతికించడం కోసం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడతారు.